పెళ్లి చూపులు నీకా ప్రియాకా అనే డౌట్ వచ్చి అలా చూస్తున్నాను. డౌటా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? పెళ్లి కూతుర్లా ఇంత అందంగా రెడీ అయితే రాదా ఏంటి? థ్యాంక్స్. సిగ్గుపడ్డా కూడా అచ్చం పెళ్లి కూతుర్లానే సిగ్గుపడుతున్నావు. నువ్వు పెళ్లి కొడుకులా రెడీ అయ్యి పెళ్లి కొడుకులా చూస్తూ పెళ్లి కొడుకులా పొగుడుతూ ఉంటే నేను పెళ్లి కూతురులాగే సిగ్గుపడాలి కదా. అంటే నేను ఈ డ్రెస్ లో పెళ్లి కొడుకులా ఉన్నాను అని అంటున్నావా? ఉన్నాం కాబట్టి అన్నాను. ఉండే ఉంటానులే, మనకి ఏ డ్రెస్ వేసినా సూట్ అవుతుంది కదా. మనకి ఏ చీర కట్టినా సూట్ అవుతుంది కదా. ఏ మనం అంటావేంటి? నేను నీతో పాటు చీర కట్టుకుంటానా ఏంటి? కట్టుకోవలే కానీ కట్టుకుంటే మాత్రం నీకు ఏ చీరైనా సూట్ అవుతుంది. నీ కంటికి నేను చీరలు కట్టుకునే వాళ్ళ కనబడుతున్నానా? సారీ సారీ, ఏదో సరదాగా అన్నాను. అలా రా దారికి. పెళ్లి వాళ్ళు వచ్చేస్తుంటారు, వెళ్దాం పద. అమ్మా ఎందుకురా నీకంత ఆత్రం? కార్ ఆగేంత వరకు వెయిట్ చేయలేవా? అయ్యో ఏంట్రా ఇలా పడిపోయావు? ఏం కాలేదు కదా? ఇంత ఆవేశంగా ఉన్నాడు. ఏమనుకోకండి బాబు, మా సుందరానికి కొంచెం తొందర ఎక్కువ. ఆ మాత్రం తొందరగా ఉంటుంది కదండి. వీళ్ళ ఇంట్లో అందరికి కొంచెం తొందర ఎక్కువ. అయితే తొందరగా పరిచయాలు చేసుకోవాలి కదా. హాయ్, నా పేరు నందగోపాల్, ఈ ఇంటి అల్లుడు. నా పేరు రామలింగం, కాబోయే అల్లుడిని. నైస్ టు మీట్ యు. ఎవరికి కాబోయే అల్లుడివి? ఎవరికి ఒకరికి ఏదో ఒకటికి కాబోయే అల్లుడు అనమాట, అందుకే అలా అన్నాను. వాట్ ఈస్ దిస్ సిల్లీ డిస్కషన్? వేర్ ఇస్ మై పాప? ఏంటి చెల్లమ్మా, ఏంటి దారుణం? ఏమైంది తనకి? వాళ్ళ బావని పెళ్లి చేసుకోవాల్సింది పోయి ఎవడో గొట్టంగాని పెళ్లి చేసుకుంటానంటదేంటి? గొట్టంగాడు కాదు, ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకు. వాడు ఇక్కడ గొట్టంగాడు కాకపోతే ఎన్ఆర్ఐ గొట్టంగాడు అయి ఉండొచ్చు. ఆ ఎన్ఆర్ఐ గొట్టంగాడిని చేసుకోవడానికి నువ్వెందుకు ఒప్పుకున్నావు? అలా నవ్వుతావేంటమ్మా? నరాలు కట్ అయిపోతున్నాయి ఇక్కడ. బ్లడ్ ఫ్లడ్ లా వచ్చేలా ఉంది. ఎందుకు ఒప్పుకున్నావు చెప్పు. మావయ్య, నేను ది గ్రేట్ దమయంతి కూతురు, ది గ్రేట్ భవానీ శంకర్ మేనకోడలి, ద గ్రేట్ వసుంధర మనవరాలివి, ద గ్రేట్ విక్రమ్ కృష్ణ మరదలివి. ఇవన్నీ ఇప్పుడు మాకు అవసరమా? ఈ వరుసలు పక్కన పెట్టి ఇప్పుడు నీ వరుస ఏంటో మాకు అర్థమయ్యేలా చెప్పు. ఇందులో అర్థం కానంత అంతరార్థం ఏముంది మావయ్య? దమయంతి కూతురుగా భవానీ శంకర్ మేనకోడలిగా నేనేం చేయాలో అదే చేస్తుంది. పాపం మా బావ రాధ నా కోసం కష్టపడి ఎంత మంచి సంబంధం తీసుకొచ్చాడు. నా కోసం, నా భవిష్యత్తు కోసం వాళ్ళంతా చేస్తున్నప్పుడు వాళ్ళ కోసం కూడా నేను ఏదో ఒక చేయాలి కదా. అదే చేస్తున్నాను. అదే ఏం చేస్తున్నావని? ఫుడ్ తినే ముందు టేస్ట్ అడగకూడదు, సినిమా చూసే ముందు స్టోరీ అడగకూడదు. బాబు, మా అత్తగారు నమస్తే. మా బావగారు నమస్తే. మా ఆవిడ నమస్తే. నమస్తే. ఆయన పెళ్లి కూతురు మేనమావ. హాయ్ అంకుల్. వీళ్ళందరూ ఎందుకండి నాకు? పెళ్లి కూతురు ఎక్కడ? వచ్చేస్తుంది బాబు, కూర్చోండి. వచ్చేసండి, ముందు కూర్చోండి. కూర్చోండి. భవానీ శంకర్ కూర్చోండి. అమ్మా అను, తీసుకోండి. పెళ్లి కూతురు నాకు నచ్చింది. పెళ్లి కూతురు నాకు నచ్చింది. మామ పెళ్లి కూతురు నచ్చింది. డాడీ పెళ్లి కూతురు నచ్చింది. బాబు, ఈమె పెళ్లి కూతురు కాదు, నా కూతురు. ఓ సారీ అండి, పెళ్లి కూతురు అనుకున్నాను. అందరూ అంతేనండి, పొరపాటు పడుతూ ఉంటారు. మీ కూతురే ఇంత అందంగా ఉందంటే పెళ్లి కూతురు ఇంకెంత అందంగా ఉంటుందో. వావ్, పెళ్లి కూతురు నాకు నచ్చేసింది డాడీ. పంతులు గారు ముహూర్తాలు పెట్టించేసేయండి. అయ్యో, పెళ్లి కూతురు చూడకుండానే నచ్చిందంటావేంటి బాబు? చూడకపోవడం ఏంటండి, చూస్తూనే ఉన్నాను కదా. అమ్మా, వీడేంటి మోనాలిసా నచ్చిందంటున్నాడు? నా కడుపు కొట్టి దీన్ని ఎగరేసుకొని పోడు కదా. బాబు, ఈ అమ్మాయి పెళ్లి కూతురు కాదు, ఈ ఇంట్లో పని మనిషి. పని మనిషి ఇంత అందంగా ఉందంటే ఆ పని మనిషి చేత పని చేయించుకునే అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందో కదమ్మా, కదా నాన్న? మోనాలిసా సిగ్గుపడుతున్నావు ఏంటి? పెళ్లి కూతురు అన్నారు కదా. ముందు లోపలికి వెళ్దాం పద. ఒక్క నిమిషం.
బొట్టు మరి చిన్నది పెట్టుకున్నావేంటి? ఏది? లేదు లేదు, బానే ఉంది. జస్ట్ మినిట్, ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం. ఆ, ఎటు? జస్ట్ 1 minute, కళ్ళు మూసుకో. A square B square A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Time, I don't care. Attack, attack, yerka pilli mirake. Attack, attack, ugu mullu mirake. Attack, attack, upu nippu mirake. Attack, attack. A square B square A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Time, I don't care. Ringa ringa roses, wangara ringa poses, finger finger theorems, key patte solutions. Buddha booty cheating. ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా? కాశ్మీర్కి కజిన్ సిస్టర్లా అందంగా ఉన్నావు. నిన్ను నేను కాశ్మీర్ కజిన్ సిస్టర్ లా ఉంటే నువ్వు పేరుతోలుడికి ఓన్ బ్రదర్ లా ఉన్నావు. చూసుకో. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ నేను 2 నిమిషాలు రెడీ అయిపోతాను. నీకే ఇంకో ½ అవర్ పడుతుంది రెడీ అవడానికి. నేను కూడా 2 నిమిషాల్లో రెడీ అవుతాను. చూడు. నువ్వా? అసలు అద్దంలో నీ ఫేస్ చూసుకున్నావా? దెయ్యంలా ఉన్నావు. పగలే కల్లోకి వచ్చేలా ఉన్నావు. నన్ను దెయ్యమంటావా? నిన్ను రారా, అరే రారా, అరే నన్ను దెయ్యం అంటావా? మంత్రులు గారు, బాబు పెళ్లి కూతుర్ని తొందరగా పిలిపించండి. వస్తుంది బాబు. అబ్బాయి బాగా ఎక్సైట్ అవుతున్నట్టున్నాడు. వాళ్ళ ఇంట్లో అందరూ అంతేలేండి, కాస్త పొరపాటు పడుతూ ఉంటారు. ఇవే ఫస్ట్ పెళ్లి చూపులా బాబు? అంటే లాస్ట్ పెళ్లి చూపులు కూడా ఇవే. అంటే ఎలాగో మీ అమ్మాయి నాకు నచ్చుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా నేను కూడా మీ అమ్మాయికి నచ్చుతాను కాబట్టి ఇంకా పెళ్లి చూపులకి వెళ్లాల్సిన అవసరమే ఉండదు కదండి. అందుకే ఇదే లాస్ట్ పెళ్లి చూపులు. చెప్పండి పంతులు గారు. అబ్బాయికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ అనుకుంటా. వీళ్ళింట్లో అందరికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాస్త ఎక్కువలేండి. ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడు? ఫారెన్ లో జాబ్ చేస్తుంటాడండి. ఓహో, సాఫ్ట్వేరా? కాదండి, హార్డ్వేర్. వీళ్ళింట్లో అందరూ హార్డ్వేర్ లేండి. పంతులు గారు, అయ్యా, ఈ సంబంధం తీసుకొచ్చింది మీరే కదా? అవునండి. వెళ్ళేటప్పుడు కొంచెం మీ అడ్రస్ ఇచ్చాలండి. ఎందుకండి? రామ్మా, కూర్చో. ఈవిడ పెళ్లి కూతురి. పెళ్లి కూతురు నాకు నచ్చింది. పెళ్లి కూతురు నాకు నచ్చింది. ముహూర్తం పెట్టేయండి. పెళ్లి కూతురు నాకు నచ్చింది అంతే. చెప్పేది పూర్తిగా ఆవిడ పెళ్లి కూతురు కాదు, పెళ్లి కూతురు తల్లి, నా చెల్లి. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మాయి ఇంత అందంగా ఉందంటే పెళ్లి కూతురు ఇంకెంత అందంగా ఉంటుందో. ఏంటన్నయ్య ఇది? పెళ్లి చాలా తేడాగా ఉన్నట్టున్నారు. అవును చెల్లమ్మా, పెళ్లి కొడుకుని చూడగానే కొంచెం తేడాగాడు అనిపించింది. ఇటువంటి సంబంధం విక్రమ్ వాళ్ళు ఎందుకు తెచ్చుంటారు? అవును, ఈ సంబంధం మాట్లాడి పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన యువజంట విక్రమ్ రాధా ఇంకా రాలేదేంటి? రెడీ అవుతున్నారు, వచ్చేస్తారు. ఈ సంబంధం గురించి చెప్పి ఈ పెళ్లి ఏర్పాట్లు చేసింది నువ్వేనన్న విషయం బయట పెట్టొద్దని ఆ పెళ్లి వాళ్ళకి చెప్పావా? చెప్పాను సార్, వాళ్ళు బయటపడరు, మీరు భయపడకండి. పదండి. అదిగో పెళ్లి పెద్దలు వచ్చేసారు. పెళ్లి కూతురు. నమస్తే అన్నయ్య. ఒరేయ్, నేను చెప్పానే రాధా విక్రమాల్లోని వీళ్ళేరా? హాయ్, నమస్తే. హాయ్, హలో. కూర్చోండి కూర్చోండి. హలో మిస్టర్ విక్రమ్, పెళ్లి కూతురు మీకు ఏమవుతుంది? మరదలవుతుంది. అంటే మీరు నాకు అన్నయ్య అవుతారనమాట. ఆయన నాకు అన్నయ్య అయితే ఆటోమేటిక్ గా మీరు నాకు వదిలవుతారు, అంతే కదా? అంతేగా. థ్యాంక్స్. చూసావా చెల్లమ్మా, అబ్బాయి ఎంత ఇంటెలిజెంట్. విక్రమ్ కృష్ణ తనకు అన్నయ్య అయితే రాధ తనకు వదిలవుతుందని చాలా బాగా చెప్పేశాడు. అమ్మ రాధ, అమ్మ వాళ్ళందరూ బాగున్నారా?
బాగున్నారండి. బాగున్నారు. రాధ మీకు తెలుసా? తెలుసా అంటే అది తెలుసు. నా భార్య రాధగా వాళ్ళకి తెలుసు. నిన్న ఫోన్ లో మాట్లాడాం కదా. ఫోన్ లో పరిచయానికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళలాగా అమ్మ వాళ్ళు బాగున్నారా అని అడిగారేంటి? అంటే అది జనరల్ గా అడుగుతారు కదమ్మా, ఆ విధంగా అడిగేశాను అన్నమాట. అంతే అండి. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో. రాధా, నువ్వు వెళ్ళి ఫ్రీ తీసుకో. అమ్మ రాధా, నువ్వు ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అది వచ్చేసింది. రామప్రియ, కూర్చో. అమ్మాయి కుందరం బొమ్మలా ఉంది కదండి. అవునవును, చాలా బాగుంది. బాగుంది. ప్రియా నాకు తోడు పుట్టకపోయినా నా సొంత చెల్లెలతో సమానమండి. మా అమ్మాయిని చెప్పడం కాదు కానీ ఈ రోజుల్లో పుట్టాల్సిన అమ్మాయి కాదు. వినయ విధేయతలు మా ప్రియకి పెట్టని ఆభరణాలు. ఆ పెదవుల మీద చిరునవ్వు, మొహంలో ప్రశాంతత అనేది తనకి పుట్టుకతో వచ్చిన అలంకారాలు. విన్నావట్రా? అమ్మాయి గుణగణాలు విన్నావా? విన్నానమ్మా, విన్నాను. తను అమెరికాలో ఉండొచ్చినా కూడా అక్కడ పద్ధతులు అవి అలవాటు చేసుకోకుండా 16 అనాళ్ల అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంటుంది. ఇదేంటి టోటల్ కాంట్రాస్ట్ గా ప్రియలోని లక్షణాలు చెప్తుంది రాధా. అలా చెప్తుందంటే ఏదో ఒక కారణం ఉండుంటుంది. ఇంకేం కారణం ఉంటుందిలే. ఎలాగోలా పెళ్లి చేసి వదిలించుకుందామని అలా చెప్తుందేమో. జనరల్ గా పెళ్లి చూపుల్లో అందరూ ఇలాగే చెప్తారు కదా. ఒక్క మాటలో చెప్పాలి అంటే నాకేం చెప్పదు. అమ్మాయిని చూస్తేనే నాకు అర్థమవుతుంది ఆ అమ్మాయిలో ఉన్న క్వాలిటీస్ ఏంటో. పంతులు గారు, పెళ్లి కూతురు పిచ్చ పిచ్చగా నచ్చేసింది, ముహూర్తాలు పెట్టేసేయండి. ఆగరా, ఈ మాత్రం పాడుగాను. అమ్మాయి నచ్చితే సరిపోతుందా? అమ్మాయి కూడా నువ్వు నచ్చాలి కదా. ఏమా, మా అబ్బాయి నీకు నచ్చాడా? ఇప్పుడు ఈ ప్రియ ఏం బాంబు తెలుస్తుందో ఏమిటో. రాధా, సైలెంట్ గా ఉండు. ఏం మాట్లాడండి? ఏదో బాంబు పేల్చేలా ఉంది. ఏంటండి లేచారు? నేను మీకు నచ్చలేదా? చెప్పండి, నేను మీకు నచ్చలేదా? చెప్పను. మీరు నాకు నచ్చారో లేదో నేను చెప్పను. ఎందుకు చెప్పరు? ఎందుకు చెప్పాలి? ఏంటి ప్రియా ఇది? సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? అవును బాబా, తను నచ్చాడో లేదో నేను వెంటనే ఎందుకు చెప్పాలి? మరి ఎప్పుడు చెప్తావంట? తనతో ఒక 5 నిమిషాలు మాట్లాడి తన రుచులు అభిరుచులు తెలుసుకుని ఆ రుచులు అభిరుచులు మ్యాచ్ అయ్యాయంటే మనసులో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని మీరు నాకు నచ్చారు అని సిగ్గుపడుతూ చెప్తాను. అంటే నాతో మీరు పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నారన్నమాట. నేను రెడీ. నేను రెడీ. పదండి. పర్సనల్ గా మాట్లాడాలని పక్కకు తీసుకెళ్తుంది. ఈ సంబంధం చెడగొడుతుందా ఏంటి? ఏమో చూద్దాం, పదండి. ఏంటన్నయ్య ఇది? ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో నాకేం అర్థం కావట్లేదు. నేను అదే ఆలోచిస్తున్నానమ్మా. విక్రమ్ రాధ కలిసి ప్రియకి పెళ్లి చేయాలి అనుకోవడం ఏంటో, అందుకు ప్రియ ఒప్పుకోవడం ఏంటో, ప్రియ గురించి రాధ అన్ని మంచి మాటలు చెప్పడం ఏంటో, ఆ తింగర్ పెళ్లి కొడుకుతో పర్సనల్ గా మాట్లాడతాను అని ప్రియ పక్కకి వెళ్ళడం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతుందమ్మా. ప్రియ గురించి రాధ అలా మంచి మాటలు చెప్పి వాళ్ళని నమ్మించి పెళ్లి చేసి ఎలాగోలా ప్రియని వదిలించుకుందాం అనుకుంటున్నట్టున్నారు. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే. ఏంటన్నయ్య అది? ప్రియని వదిలించుకుందాం అనుకున్నప్పుడు మంచి సంబంధం తీసుకురావాలి కానీ ఇలాంటి తింగర సంబంధం ఎందుకు తీసుకొచ్చారమ్మా? వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన అలా ఉన్నా మనుషులు చాలా మంచి వాళ్ళట. ఆస్తి పాస్తుల గురించి ఆలోచించకుండా మంచి కుటుంబం అయితే చాలు అని మా అత్తయ్య గారు అన్నారట. మనుషులు మంచివాళ్ళు కదా అని సంబంధం తీసుకొచ్చారట. సరే చూద్దాం. పెళ్లి కొడుకుతో మాట్లాడతానని తీసుకెళ్ళిందిగా నీ కూతురు. ఏం మాట్లాడుతుందో చూద్దాం. చాలా సేపు అయింది, అలా సైలెంట్ గా ఉంటారేంటి? మాట్లాడుకోరేంటి? సైలెంట్ గా మాట్లాడుకుంటున్నారేమో. ఏదో మాట్లాడారన్నారు, మాట్లాడండి. ఏంటో మీరెదురుగా ఉంటే మాటలే రావడం లేదు.
మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు నా గుండెల్లో గుడిగంటలు మోగాయి. అయితే గుండె నిండా గుడిగంటలు ఉన్నాయన్నమాట. మీరు నా వైపు అలా నోరు తెచ్చుకుని చూస్తూ ఉంటే ఆ బ్రహ్మదేవుడు మీ చూపులతోనే నాకు ముడివేశాడా అనిపిస్తుంది. బ్రహ్మముడి పడిపోయిందన్నమాట. మీతో ఇలా ఏకాంతంగా మాట్లాడడం కోసం, మీతో ఇలా కలిసి నడుస్తూ ఉంటే 7 అడుగుల కోసం మొదటడుగు వేశామా అని అనిపిస్తుంది. అంటే సప్తపది. తొందరగా 3 ముళ్ళు వేసేస్తే పొదరిల్లు లాంటి కాపురం పెట్టేయచ్చు. మీరు మా టీవీ సీరియల్స్ ఎక్కువగా చూస్తుంటారా? ప్రతిదీ సీరియల్స్ టైటిల్ తో ముడిపెడుతున్నారు. అవును, నాకు కొంచెం సీరియల్స్ అంటే ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. హే, సేమ్ పించ్. ఇద్దరు సిగ్గుపడుతూ మాట్లాడుకుంటున్నారంటే ప్రియాకి పెళ్లి కొడుకు నచ్చినట్టే అనుకుంటా. నచ్చుతాడు, గ్యారెంటీగా నచ్చుతాడు. అంత గ్యారంటీగా నువ్వు ఎలా చెప్పగలవు? అంటే అది నచ్చకపోతే పర్సనల్ గా మాట్లాడుకుందామని ఇలా రారు కదా. అవును కదా. చూసారు కదండి, ఇదైతే ఈరోజు స్టోరీ. ఇక రేపటి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రేపు మన ప్రియ పెళ్లి చూపుల విషయం అసలు చెప్పేనుంది. బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తుంది? పెళ్లి కొడుకు నచ్చాడని చెప్తుందా, నచ్చలేదని చెప్తుందా? ఇంకా ఏం జరగబోతుంది? రేపైతే మన రాధ టీ కొట్టుకు వెళ్ళబోతుంది, అది ఈ పోలీస్ ఆయన బండి మీద. ఇక ఏం జరగబోతుంది? వీళ్ళిద్దరూ కలిసి టీ అమ్ముతారా ఏంటి? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రేపటి ఎపిసోడ్లో ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వద్దు. రేపటి ఎపిసోడ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రేపటి ఎపిసోడ్ చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరే కాకుండా టీవీలో కంటే ముందే మీ ఫ్రెండ్స్ కూడా చూడాలి కదా ఈ సీరియల్, కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఈ టైంలో చాలా అవసరం. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు, దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.